అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ భారీ నష్టాన్ని చవిచూసింది. ట్రూత్ సోషల్ మాతృ సంస్థ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్కు రెండో త్రైమాసికంలో $238 మిలియన్ నష్టం వాటిల్లింది. కంపెనీ ఫైలింగ్ ప్రకారం జూన్తో ముగిసిన ఈ త్రైమాసిక నష్టం గతేడాది నమోదైన నష్టం కంటే 10 రెట్లు ఎక్కువ. సంస్థ ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువైనప్పటికీ నష్టం మాత్రం తప్పలేదు. డిజిటల్ కరెన్సీ మార్కెట్లో భారీ పతనం, క్రిప్టో కరెన్సీ విలువలు పడిపోవడం వల్లే ఈ నష్టం సంభవించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్తులో కొత్త వృద్ధి అవకాశాలను, వాటాదారుల విలువను పెంచే నూతన విధానాలపై దృష్టి పెట్టామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మెక్గాన్ వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్, క్రిప్టో వంటి కార్యక్రమాలను పక్కన పెట్టేసి మళ్లీ తమ దృష్టిని సోషల్ మీడియా వ్యాపారాలపై మళ్లించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ట్రూత్ మీడియాలో కొత్త ఫీచర్లు తీసుకురావడానికి, మరింత మంది వినియోగదారులకు దీన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని. ట్రూత్ సోషల్లోని ప్రముఖ వినియోగదారుల పోస్టులను ముందుగానే చూడగలిగేలా వాల్ స్ట్రీట్ ట్రేడింగ్ సంస్థలకు ముందస్తు యాక్సెస్ ఇచ్చే ట్రూత్ ఏపీఐకు ఇకపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంస్థ నిర్ణయించుకుంది. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్టులను కూడా మిగిలిన వారి కంటే ముందే చూసేలా యాక్సెస్ ఇచ్చింది. అమెరికా ప్రభుత్వం తీసుకునే ప్రధాన నిర్ణయాలు, మార్పులు తరచుగా మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ట్రేడింగ్ సంస్థలు దీనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. ట్రూత్ ఏపీఐ కోసం ట్రంప్ మీడియా నెలకు $60,000 నుంచి $1,00,000 వరకు వసూలు చేస్తోందని మెక్గాన్ తెలిపారు. దీనిపై ఇప్పటికే 10 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. వీటిలో చాలా వరకు మిల్లీ సెకండ్లలో షేర్ మార్కెట్లలో కొనుగోలు, అమ్మకాలు జరిపే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ సంస్థలేనని వెల్లడించారు. దీన్ని కేవలం ట్రేడర్లకే పరిమితం చేయకుండా డేటా సెంటర్ కంపెనీలు, వార్తా సంస్థలకు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.